మొక్కలు నాటడం అందరి బాధ్యత అన్నారు హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. రామంతపూర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవ కార్యక్రమంలో మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలితో కలిసి మంత్రి మొక్కలు నాటారు. భవిష్యత్తు తరాల వారికి మంచి వాతావరణం అందించాలనే లక్ష్యంతోనే వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 30 లక్షల మొక్కలు నాటేందుకు కార్యాచరణ చేశామన్నారు. రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో మొక్కలు నాటి వన మహోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 30 సర్కిల్స్లో 56 లొకేషన్లలో మొత్తం 7,134 మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేశామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోజు మొక్కకు నీళ్లు పోయడం ద్వారా కూడా పుణ్యం పురుషార్థం అన్నట్టుగా మానసిక సంతోషంతో పాటుగా సమాజానికి రాబోయే తరం మనను క్షమించకుండా ఉండేటువంటి ఆ విధంగా, అంటే ఒకవేళ మనం ఇదే విధంగా పొల్యూషన్ ఇంప్రూవ్మెంట్ చేసినట్టయితే వచ్చే తరం మనను క్షమించేటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి అందరం కూడా దయచేసి ఇది ఎవరిదో బాధ్యత, నాకేం సంబంధం అనేటువంటి అంశం లేకుండా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలందరూ తప్పకుండా వాళ్ళ తండ్రి పేరు మీదనా, తల్లి పేరు మీదనా, కుటుంబ సభ్యుల పేరు మీదనా, లేదా వాళ్ళ పేరు మీద ఏదైనా పుట్టినరోజు ఏమైనా కారణం కావచ్చు, మొత్తానికి మొక్క నాటడము పెంచడము చేయాల్సిందిగా ఈ సందర్భంగా ప్రభుత్వం పక్షాన జంట నగరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో మనం ఎవరైనా విమర్శించకుండా వాళ్ళు తప్పు చేసినారు ఆ జనరేషన్ అనకుండా ఉండాలని అనుకునే వాళ్ళందరూ ఈ జనరేషన్ వాళ్ళు మొక్కలు నాటాలి. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ప్రజల సహకారంతోనే విజయవంతం అవుతాయని, మొక్కలు నాటడం కాదు వాటి బాధ్యత కూడా ప్రజలు తీసుకోవాలని అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. కాలుష్యం పెరిగితే వచ్చే తరం మనల్ని క్షమించదన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో సమాజానికి మేలు చేసే మొక్కల్ని నాటుతామని, వాటిని పెంచే బాధ్యత ప్రజలు తీసుకోవాలని కోరారు మంత్రి పొన్నం ప్రభాకర్. అందరి భాగస్వామ్యంతో ప్రజలందరూ ఇందులో భాగస్వాములై ఇది నా కార్యక్రమం అని చెప్పుకునే విధంగా ఉండాలని కోరుతా ఉన్నా తప్ప గవర్నమెంట్ ఏదో షోపటప్ చేసే ఆలోచన ఎవ్వరికి లేదు. అందరం కూడా చిత్తశుద్ధితోటి ఈ యొక్క కార్యక్రమం విజయవంతం జరగాలి. పొన్నం లెటర్ తప్పనిసరి అనే ఆరోపణలపై సీరియస్ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. తన దగ్గరికి రాకముందే ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని, ఎవరు వచ్చినా వారి డివిజన్ కి సహకరిస్తానని క్లియర్ గా చెప్పారు. ఇటీవల మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామా చేయాలంటూ బీఆర్ఎస్ కార్పొరేటర్లు చేసిన వ్యాఖ్యలపై కూడా తనదైన శైలిలో రెస్పాండ్ అయ్యారు. అసలు పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహించిందే బీఆర్ఎస్ అన్నారు. గతంలో రాజీనామా చేయించి బీఆర్ఎస్ పార్టీలోకి తీసుకుని మాట్లాడితే బాగుండేదని సెటైర్ వేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. వాళ్ళు ఏదో ఊహించుకొని మాట్లాడితే నేనేం చేయలేను. నా దగ్గరికి వచ్చే ప్రతిపాదనతో పాటుగా నేను మీరు జిల్లా కలెక్టర్ మీటింగ్లో కూడా జిహెచ్ఎంసీ మీటింగ్లో చెప్పిన, అధికారులారా మీరు ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకురాని, నా దగ్గర ఎస్డిఎఫ్ నిధులు ఉన్నాయి, ప్రభుత్వం ఇచ్చిన నిధులు అని చెప్పినాం. సో ఆ సదరు కార్పొరేటర్ కూడా ఏదైనా అటువంటి నిజమైన ప్రజా సమస్య ఉంటే తెమ్మని చెప్పండి, పార్టీలకు ఖచ్చితంగా కూడా ఇస్తాం. కానీ రాకముందే చెప్పకముందే ఒక ఆరోపణ చేస్తే తప్పవుతుంది. నేను ఇన్ఛార్జ్ మంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా, హైదరాబాద్ నగరానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా హైదరాబాద్ ఇమేజ్ని కాపాడడానికి కావచ్చు, శాంతి భద్రతలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి నేను తుచా తప్పకుండా నా ప్రయత్నం చేస్తాను. ప్రభుత్వం నిర్ణయించిన లక్ష్యం 30 లక్షలు కాగా జీహెచ్ఎంసీలో 60 లక్షల మొక్కల్ని సిద్ధం చేశామన్నారు మేయర్ విజయలక్ష్మి. వన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా నగరంలో కళాశాలలు, ఖాళీ స్థలాలు, పార్కుల్లో రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు మేయర్. ప్రతి ఒక్క ఇంటికి ఇవ్వడం, అన్ని చెట్లు మొక్కలన్నీ కూడా ఇంట్లలో ప్రతి ఒక్కరికి అందించేటట్టు, మరియు ఈ చెట్లని మీడియన్స్ లోపల కానివ్వండి, ఆర్ మియావాకి విధంగా కానివ్వండి, ఆర్ మన రోడ్డు ఇరువైపులా కూడా అన్ని విధంగా ఆల్మోస్ట్ 30 lakhs ఈ ఇయర్ నాటాలనేసి గవర్నమెంట్ నిర్ణయించింది. అది మేము ఆహ్వానిస్తున్నాము. లాస్ట్ ఇయర్ మనకి 2021 లోపల మనకి గ్రీన్ ట్రీ అవార్డు కూడా, అంటే సిటీ అంతర్జాతీయ అవార్డు కూడా, గ్రీన్ ట్రీ అవార్డు దొరకడం మనకి చాలా సంతోషకరం. మనం వాతావరణం కాపాడుకోవాలంటే, ఆహ్లాదకరమైన ఇది చేసుకోవాలంటే మనం అందరం కూడా చెట్లు నాటాలి. వర్షాకాలం నేపథ్యంలో జీహెచ్ఎంసీ పరిధిలో వన మహోత్సవం నిర్వహించింది ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో మొక్కల్ని నాటారు మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ విజయలక్ష్మి, కమిషనర్ ఆమ్రపాలి. మొక్కలు నాటడంతో పాటు వాటిని కాపాడటంలో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.